ఎస్ ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ కేసుకు సంబంధించి డీటెయిల్స్ మొత్తం మీరు విన్నారు. ఈ కేసులో గుండమ్మ తప్పు చేసిందని ప్రూవ్ అయింది. కాలేజీ యాజమాన్యం వారు ఎలాంటి ఎక్స్ట్రా ఫీజులు వసూలు చేయలేదని నిరూపణ అయింది. ఎవిడెన్స్ కూడా మీకు సబ్మిట్ చేశాం. డిఫెన్స్ లాయర్ గారు మాత్రం వాళ్ళు తప్పు చేయలేదు అంటూ వాదన వినిపించారే తప్ప ఎలాంటి ఆధారం చూపించలేకపోయారు. కాబట్టి అబ్జెక్షన్ యువర్ ఆనర్. గౌరవనీయులైన పీపీ గారు నా క్లయింట్ దోషి అని నిరూపించలేదు, ఆధారాలు చూపించలేదు, కానీ కన్ఫర్మ్ చేసేస్తున్నారు. కన్ఫర్మ్ చేయడం ఏంటండి? ఆధారాలు ఉంటూ కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. ఎవరు కాదన్నారు? యువర్ ఆనర్, నా క్లయింట్ నిర్దోషి అని నిరూపించడానికి ఆధారాలు తీసుకొస్తున్నారు. వివరాలు ఒక్క 10 నిమిషాల్లో మీకు అందజేస్తాను. మాకు 10 నిమిషాలు టైం ఇవ్వండి. ఆ ఆధారాలతో పాటు సాక్షుల్ని కూడా ప్రవేశపెడతాను. యువర్ ఆనర్, ఇదంతా నాటకం. 10 నిమిషాలు టైం అని చెప్పి కోర్టు సమయాన్ని వేస్ట్ చేసి ఇలా కోర్టు టైం అయ్యేంత వరకు సాగతీసి ఈ కేసులో వాయిదా కోరాలి అని ఎత్తులు వేస్తున్నారు లాయర్ గారు. నా మాటలు మీరు నమ్మక్కర్లేదు పీపీ గారు, జడ్జి గారు నమ్మితే చాలు. నేను చెప్తున్నది నిజం యువర్ ఆనర్. దయచేసి ఒక్క 10 నిమిషాలు టైం ఇస్తే అన్ని ఆధారాలు మీ ముందు ప్రొడ్యూస్ చేస్తాం. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అనే న్యాయ సూత్రాన్ని అనుసరించి ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని ప్రాధేయపడుతున్నాను.